ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ 26 అని మనందరికీ తెలుసు. కానీ మనకు తెలియని నిజం ఏంటంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 36. అందులో నుంచి కొన్ని కారణాల చేత 10 ఆల్ఫాబెట్స్ని తీసేయడం జరిగింది. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ELCC అనగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెంట్రల్ కమిషన్ రీసెంట్గా ఒక షాకింగ్ ఎలిమెంట్ ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే Z అనే లెటర్ని ఆల్ఫాబెట్స్లో నుంచి తీసేయాలని నిర్ణయించుకుంది. ఒక 2 years డిబేట్స్ మీటింగ్స్ అన్నీ అయ్యాక ఇంగ్లీష్ అండ్ స్పానిష్ లాంగ్వేజ్లో ప్రాపర్ ప్రొనౌన్సియేషన్ కోసం Z లెటర్ని తీసేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా చాలా లెటర్సే ఉన్నాయి. అందులో యాంపర్సాండ్ ఏంటి? ఇది ఎండ్ కదా అనుకుంటున్నారా? అవును, ఇది ఎండే. బట్ ఇది 200 సంవత్సరాల క్రితం ఆల్ఫాబెట్స్లో 27th లెటర్గా ఉండేది. మనం యాండ్ని AND అని రాస్తున్నాం కాబట్టి ఈ లెటర్ వల్ల పెద్ద ఉపయోగం లేదని తీసేశారు. లాంగ్ ఎస్, దీన్ని మనం మోడర్న్ ఎస్ అని చెప్పాలి. ఈ మోడర్న్ ఎస్ని మనం జాన్ మిల్టన్ రాసిన ప్యారడైజ్ లాస్ట్ బుక్ కవర్ పైన చూడొచ్చు. ఈ లాంగ్ ఎస్ వచ్చినప్పుడు రెగ్యులర్ ఎస్ని ఎక్కడ వాడాలో చాలా మందికి అర్థమయ్యేది కాదు. ఈ లాంగ్ ఎస్ని కొంతమంది క్యాపిటల్ లెటర్ వచ్చినప్పుడు వాడేవారు, కొంతమంది మిడిల్ ఎస్గా వాడేవారు, కొంతమంది డబుల్ ఎస్ వచ్చినప్పుడు ఉపయోగించేవారు. ఇలా రాసేవారికి చదివేవారికి చాలా ఇబ్బందికరంగా మారడం వలన ఆల్ఫాబెట్స్లో నుంచి ఈ లాంగ్ ఎస్ని తీసేయడం జరిగింది. థాన్, THకి రీప్లేస్మెంట్గా దీన్ని రాసేవారు. జర్మనీ అండ్ ఇటాలియన్ టైప్ మిషన్లో ఈ లెటర్ ఉండేది కాదు. దీనికి రీప్లేస్మెంట్గా ఈ సింబల్ని యాడ్ చేశారు. మనం ఇప్పుడు ఈ 2 సింబల్స్కి బదులుగా THని వాడుతున్నాం. కొన్ని దేశాల్లో మాత్రం ఇంకా ఈ సింబల్నే వాడుతున్నారు. థట్, ఈ లెటర్ని ఎక్కువగా షార్ట్ హ్యాండ్లో వాడతారు. ఈ లెటర్ చూడడానికి థాన్లా ఉన్న ఈ లెటర్ని ఎక్కువగా రిలీజియస్ బుక్స్లో వాడారు. పాత ఇంగ్లీష్ బుక్స్లో కూడా ఈ ఆల్ఫాబెట్స్ కనబడుతుంది. ఎయిత్ని కూడా TH లాగానే వాడేవారు, కానీ అది కొంచెం డిఫరెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా THని వర్డ్ మధ్యలో వచ్చినప్పుడు ఒకలా, వర్డ్ ముందు వచ్చినప్పుడు ఒకలా ప్రొనౌన్స్ చేస్తుంటాం. థాట్ఫుల్, థింక్, దిస్. ఇప్పుడు మనం TH మధ్యలో వస్తే ఎలా ప్రొనౌన్స్ అవుతుందో చూద్దాం. అదర్, బ్రదర్. ఇలా 8ని రాయడం కష్టం. అలా ఆల్ఫాబెట్స్లో నుంచి 8th అనే ఆల్ఫాబెట్ కనుమరుగైంది. యోక్, ఇది చూడడానికి 3లా కనిపిస్తుంది, అందుకే దీన్ని తీసేయడానికి మొదటి కారణం. దీన్ని GH ప్లేస్లో వాడేవారు. థాట్, డాటర్ వాటిలో ఉపయోగించేవారు. యంగ్, అలెగ్జాండర్ గిల్లీ ఎల్లర్. ఈయన ఇంగ్లీష్ స్కాలర్ అండ్ స్పెల్లింగ్ రిఫార్మర్. యంగ్కి రీప్లేస్మెంట్గా దీన్ని రాసేవారు. కింగ్ని ఇలా, థింగ్ని ఇలా రాసేవారు. ప్రింట్ చేసేటప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ని ఇలాగే రాసేవాళ్ళు. అది చదవడానికి ఇబ్బందిగా ఉందని తీసేశారు. ఇప్పటి వరకు మీరు చూసిన ఆల్ఫాబెట్స్ ఇంటర్నేషనల్ కీబోర్డ్స్లో చూడవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.